కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహత్యము. వశిష్ఠుడు మిథిలా గరదీశ పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఏ ఆశయాలతో, ఏ ఏ కోరికలతో తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు. గోపుర ద్వారం దగ్గర గాని, శివలింగం ముందు గాని, నది తీరంలో గాని దీపాన్ని వెలిగించాలి. ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్పల కోసమో, కోరికలు తీరడం కోసమో, దేనికైనా సరే తెలియక గాని తెలిసి గాని దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపాన్ని పైకి ఎగదోసినా వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది, ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి. మహారాజా, పూర్వం పంచల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు. వారు అంతులేని దాన ధర్మాలు చేశారు, ఫలితం లభించలేదు. చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాది మహర్షి అక్కడకు వచ్చారు. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. మహారాజా, ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు. శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది. మహారాణి గర్భమును దాల్చింది. 9 నెలలు నిండినాక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజదంపతులు, నగర ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికను జారీ చేశాడు. మహారాజు తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశాడు. లేక కలిగిన సంతానమని గారాబం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు. వేసల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది. ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు. మోహపరవశుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికలను తెలియజేసి సురత క్రీడతో తనను ఆనందింపచేయాలని అడిగాడు. అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాజకుమారుని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది. ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒకచోట కలుసుకుంటూ కామక్రీడలతో సంతోషంగా ఉండేవాళ్ళు. క్రమంగా వీరి రహస్యం వ్యవహారం అందరికీ తెలిసింది. ఆమె భర్త కూడా వీళ్ళిద్దరిని గమనించాడు. ఎట్లాగైనా వీళ్ళని చంపాలని కక్ష కట్టాడు. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కార్తీక పౌర్ణిమ. అది కార్తీక సోమవారం. రాజకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాజకుమారుని కలుసుకోవడానికి బయలుదేరింది బ్రాహ్మణ స్త్రీ. అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకొని ఆమె వెనకాల బయలుదేరాడు. పాడుపడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని చీకటిగా ఉంది. రాజకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీర కొంగును చింపి వత్తి చేసింది. రాజకుమారుడు అవతలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలోని దీపపు కుందీలో ఆముదం పోసి వత్తి వేసి దీపం వెలిగించారు. ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాహాలు ఆడుతున్నారు.
తగిన అదను చూసి బ్రాహ్మణి శ్రీ భర్త వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని నరికేశాడు. ఆ తర్వాత ఆ కత్తితోనే తాను పొడుచుకొని మరణించాడు. కైలాసం నుండి శివదూతలు, యమలోకం నుండి యమదూతలు కూడా వారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. శివదూతలు రాజకుమారుణ్ణి, బ్రాహ్మణి శ్రీని రథం ఎక్కించుకొని తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళబోతున్నారు. బ్రాహ్మణి ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకొని ప్రయాణమైపోతున్నారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో, సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి తీసుకుపోవడమేంటి? చెడు ప్రవర్తన గల వాళ్ళిద్దరినీ కైలాసానికి తీసుకుపోవడమేంటి? ఇది న్యాయమేనా? బాగుందా అన్నాడు. చెడ్డవాళ్లను గౌరవించడమేంటి? మంచి వాళ్లను భరించరాని శిక్షకు వేయడమేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు శివదూతలు ఆ విప్రుడితో, నువ్వు మాట్లాడుతున్నది సరికాదు. కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాపాలన్నీ నశించినాయి. పుణ్యలోకాలకు వెళ్ళే అర్హతను దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు. నువ్వు ఎంతటి మంచి ప్రవర్తన కలవాడివైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంలో పాపం మూట కట్టుకున్నావు. అందుకే నీకు యమలోకం లభిస్తోంది అని సమాధానం చెప్పారు. శివదూతలు చెప్పిన మాటలు విన్న రాజకుమారుడు శివదూతలతో, అయ్యలారా, మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేనివాడిని. కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలోనే మరణించాము. కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగి ఉంటుందన్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనె తెచ్చి శివసన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యఫలంలో కొంత బ్రాహ్మణునికి నేను ధారపోస్తాను. మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకుపోమ్మని చెప్పి తన ఫలితంలో కొంత బ్రాహ్మణికి ధారపోశాడు. రాజకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళ ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు. మోక్షసిద్ధి పొందారు. తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాజకుమారిని మాటల వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకొని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. 4వ రోజు పారాయణం సమాప్తం.